హలో ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా జీవించాలి. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. దానికి ఎవరైతే ఇప్పిస్తారో అనుకున్నాము. అప్పుడు నేను అన్న 2 చీట్ల మీద పేర్లు రాస్తాను, ఆ పేర్లో ఎవరి పేరు వస్తే వాళ్ళు ఇప్పించాలి ఈరోజు అని చెప్పాను. మా వాడిని తీయమని నా పేర్లు నేనే రాసిచ్చాను. ఎవరు వస్తే ఈరోజు వాళ్ళే ఇప్పించాలి అని చెప్పాను. పేరు అయితే నాదే వచ్చేసింది. నేను ఓకే అన్నాను. సో ఇద్దరం బయలుదేరాము ఇంకా బండి వేసుకుని. ఈరోజు ఇప్పించేది నేనే. సో మా వాడైతే హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళాలి. సో ఇలా మేము కుతుగుల నుంచి బండి మీద బయలుదేరాము. ఈ పచ్చని పైర్లు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. వాటిని చూసుకుంటే హ్యాపీగా మేము ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మనం మండపేట ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాము. మనకి మంచి రెస్టారెంట్ అనేది మనకేం తెలియదు. సో వేరే రెస్టారెంట్కి వెళ్దామని, కొత్తగా వెళ్దామని అనుకున్నాము మేము. సో స్పాన్సర్ అయితే నేనే వచ్చింది, నా పేరే కదా వచ్చింది, నేనే ఇవ్వాలి. ఓకే, ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో. ఈ పక్కన చెట్లు అయినాయి, చాలా హ్యాపీగా అనిపించింది ప్రయాణం మాకు. సో పల్లెటూరులో పుట్టడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఇక్కడే నివసించాలంటే ఇంకా అదృష్టం ఉండాలి. సో ఇక్కడ ఉద్యోగాలు లేక, డెవలప్మెంట్ లేక చాలామంది వేరే వేరే సిటీలోకి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడే ఉండి డబ్బు సంపాదించుకుంటే హ్యాపీగా బతికేయచ్చు పేరెంట్స్తో ఉండి. సో ఇక్కడి నుంచి రైట్ టర్నింగ్ తీసుకున్నాం మేము. సో ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. ఇదంతా కూడా మండపేట వెళ్ళే రూట్ అంతా ఇది. సో ఇక్కడ షాప్ ఉంది, అది మంచాలు అవి చేస్తూ ఉంటారు అక్కడ. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఏరియా. ఆ చెట్లు చూడండి. ఇలాంటి ప్లేస్ మళ్ళీ ఎక్కడైనా చూస్తామా? సో మండపేట వెళ్తున్నాం మనం. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రయాణం. మా వాడైతే త్వరగా 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 అంటున్నాడు. నేనైతే ఇంకా స్పీడ్గానే కొడుతున్నాను. ఎంత మంచి స్పీడ్గా కొట్టలేను నేను, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో మండపేట ఎంట్రన్స్ అయితే వచ్చేసాం మనం. సో లోనకంటే వెళ్తున్నాము ఇంకా. సో మండపేట అయితే చాలా బాగుంటుందండి ఏరియా అది. సో మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఇంకో మనం కావాల్సిన రెస్టారెంట్కి వచ్చేసాం. ఇది ఇప్పుడు లోనకైతే వెళ్దాము. మా వాడైతే ఆగలేని అన్నాడు. వచ్చేసాం, లోనకి వచ్చి కూర్చున్నాం. ఇక్కడైతే చాలా బాగుంది రెస్టారెంట్. సో రూమ్స్ అవి చాలా బాగున్నాయి, చూసారా ప్లేట్లు. మేమైతే మిక్స్డ్ బిర్యానీ ఆర్డర్ అయితే ఇచ్చాము. మా వాడు ఆగలేని అంటున్నాడు, ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే. సో పెట్టేసారి మీరు లాగించేసాం. టేస్ట్ అయితే బాగానే ఉంది అన్నాడు మనోడు. సో మీరు కూడా ఇక్కడ వస్తే కనుక ఒకసారి చూడండి, చాలా బాగుంది, కొంచెం రాయల్టీగా ఉంది.